తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో గోదావరి కళా సంఘాల సమైక్య 37వ వార్షికోత్సవ సందర్భంగా శనివారం నిర్వహించిన గోదావరికని కళోత్సవాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వీచేసిన రామగుండం శాసనసభ్యులు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ ఉత్సవాల కార్యక్రమానికి హాజరై సాయంత్రం పురస్కారాల కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన ప్రారంభించి ఎమ్మెల్యే మాట్లాడారు. ఈ పలుకులలోని అంతరార్థం నా గురుదేవుడి సోదరుడు శృతిదేవి సకల రాజరాజులలో సంస్కారంలో అతిథిగా ఆహ్వానాలు చేస్తుంది ఈ గురువే వచ్చినప్పుడు రాయబారిగా వచ్చిన వాడు పంపిన వారి కళా ప్రదర్శనలు వివిధ రకాలైనటువంటి పౌరాణిక యక్షగాన శాస్త్రీయ జానపద మరి నాట్యాలు కూడా ఈ యొక్క వేదిక పైన మరి కళాకారులు ప్రదర్శించడం జరిగింది. దాదాపు 300 మంది కళాకారులు ఇంకా ఈ హాల్ అంతా కూడా నిండి ఉంటే చాలా మంది పిల్లలు వెళ్ళిపోయినారు. చిన్న పిల్లలు ఉంటుంది కాలనీ నుండి ఇంకా రామగుండం నుండి చాలా మంది వచ్చి ఉంటుంది. వాళ్ళు కూడా వెళ్ళిపోవడం జరిగింది. ఇంకా కొంతమంది సార్ వచ్చేంత వరకు ఉంటాం, మా గౌరవ ఎమ్మెల్యే గారు వచ్చేంత వరకు కూడా ఉంటామని కూడా వాళ్ళందరూ ఇవ్వడం జరిగింది. మరి మొట్టమొదటిసారిగా మా యొక్క గోదావరి కళా సంఘాల సమైక్య ఆవిర్భవించి 37వ సంవత్సరం అవుతున్న సందర్భంగా మరి మన గౌరవ ఎమ్మెల్యే గారు మరి మొట్టమొదటిసారిగా ఈ యొక్క కళావేదికకు రావడం అనేది మరి అందరూ కూడా గట్టిగా తప్పకుండా ఒకసారి అభినందనలు తెలియజేద్దాం. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మరి ఉదయం కూడా చాలా మంది కళాకారులు మా సోదరులు మాట్లాడడం జరిగింది. అధ్యక్షుడు సోదరుడు నారాయణ గారికి మరి యొక్క కార్యక్రమానికి ముఖ్యంగా చేసినటువంటి రాష్ట్ర ప్రధాని గారికి, స్వామి గారికి, మిత్రులందరికీ, కళాకారులందరికీ, పేరెంట్స్ అందరికీ శుభాకాంక్షలు. ఖచ్చితంగా సామాన్య జరిగినట్టు మరి ఎమ్మెల్యే గారు ఒక కళాకారుల విన్నపం ఏదైతే మన్నించి కళాకారులకు సహకారం చేస్తుందని భావిస్తూ ముందు ఈ యొక్క ఆహ్వానం కల్పించినందుకు కళా సంఘం అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తూ చూస్తున్నాం. గోదావరికని అభివృద్ధి దిశలో నడిపిస్తున్నటువంటి ఈ డైనమిక్ ఎమ్మెల్యే రామగుండం రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారు, అలాగే వేదిక పోయినటువంటి పెద్దలు, కళాభిమానులు, కళాకారులు, చిన్నారులను చాలా ఓపికతో తీసుకొచ్చి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి పేరెంట్స్ అందరికీ, కళా పూజకులకు, యుక్త ప్రజానాట్య మండలి ఏఐటీసీ వైపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంతమందిని సమీకరించి ఈ కార్యక్రమం నిర్వహించడం ఆచరణాత్మకం కాదు. దాదాపు 1 నెల రోజుల నుంచి గోదావరి కళా సంఘాల సమాఖ్య, తెలంగాణ భాషా సాంస్కృతిక సమాఖ్య సహకారంతో, ఈ రాష్ట్ర పెద్దల సహకారంతో ఈ కార్యక్రమాన్ని తలపెట్టారు. వారు నిజంగా విజయవంతమైనారని చెప్పి నేను భావిస్తున్నాను. ఈ విధంగానే కార్యక్రమాలు కొనసాగాలి. 37 సంవత్సరాల క్రితం ఇది స్థాపించబడింది. అప్పుడు శ్యామశాంతి గారు అధ్యక్షులుగా, నాకు తెలిసి మిత్రుడు అవర్డు జాకపూర్ గారు ఉన్నట్టున్నారు, రామయ్య శంకర్ గారు, అనేక మంది ఈ సంస్థను స్థాపించారు. ఇప్పటికీ కార్యక్రమాలు నడిపిస్తున్నారు. గోదావరి కనెక్టే కళలకు నిలయం, నల్ల వచనానికి, నల్ల బంగారానికి ఎట్లయితే నిలయమో ఇది కళలకు కాళాచిగా, కళాకారులకు నిలయంగా గోదావరి భాషిస్తుంది. ఇక్కడ ఒక కళా వేదిక ఒకటి లేకుండా లోటుగా ఉన్నది. ఎమ్మెల్యే గారు రాజ్ ఠాకూర్ గారి సారథ్యంలో తప్పకుండా ఇక్కడ కళా వేదిక నిర్మించబడుతుందని నేను ఈ సందర్భంగా భావిస్తున్నాను. వారు దాన్ని సీరియస్గా తీసుకుంటే అది పెద్ద విషయం కాదు, వారు తలుచుకుంటే అది లెక్కే కాదు. కాబట్టి ఆ రకంగా వారు కళా వేదిక నిర్మించి ఇలాంటి కళా ప్రదర్శనకు అవకాశం ఇవ్వాలని చెప్పి కోరుతున్నాను. సింగరేణి ఆధ్వర్యంలో ఆర్సీ
ముందుకు